ఓకే సో వెల్కమ్ టు ది బైకర్ ఇంటర్వ్యూ. ఈ రోజు నేను శర్మ అండ్ మాతో పాటు ఇదిగో మ్యాక్సీ అండ్ లక్కీ కూడా ఉన్నారు. ఐ థింక్ వీళ్ళని ఎప్పుడు కలవలేదు. ఇంకొకడు కూడా ఉన్నాడు, ఏడి వాడి పేరేంటి? ఆడెక్కడో సోప్ నియో. వేస్తా ఉంటాడు. నియో కదా, నియో. సో ఈ రోజు వీళ్ళు కూడా ఉంటారు. రే ఇలా నించున్నావు, నువ్వేమి బాత్రూమ్ గిత్రూమ్ పోయావు కదా. సో శర్మ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బైకర్. And Thank also you. Nari Nari Nadama Murari. This year has been fantabulous for you. And rendu itla two different kinds of genres kada. Yeah. And Miru, you said in your recent programs lo chusanu that this is your best film that you ever did ani. Yeah. And I also felt that I've seen you. Yeah. Run Raja Run, Express Raja, Mahan Baudu, ila మనం చాలా చూసాం అసలు. But this really it stands. So congratulations. Thank you Suma garu. Thanks for doing the interview. Ayyo Sharva, not at all, always your family. Yes. And ivala I met all your other people also. I'm very happy. First time మీ షోలోనే వీడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా. హలో చెప్పమ్మా అందరికి చెప్పు. అది అక్కడ అందరు చూసారా లేదా అడుగు. బైకర్ ఫిల్మ్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు బైకర్ సినిమాలో అని అడుగు. ఒక పెట్ కూడా ఉంటే బాగుండేది కదా అసలు. వై ఇస్ దేర్ నో పెట్ అని. ఓకే, వాట్స్ ద బెస్ట్ రెస్పాన్స్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ బైకర్? మన తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచేలాగా తీసాడు అభి అనే వర్డింగ్ ఏదైతే ఉందో, అంటే మనందరం అంటే టీమ్ యాజ్ ఎ టీమ్ వెన్ వి డిడ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ప్రౌడ్, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని డే బై డే విత్ ఈచ్ ఫిల్మ్ వి ఆర్ స్టెప్పింగ్ అప్. సో బైకర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్, ఐ థింక్ that's the best moment that I can hear. Exactly. And also బైకర్ సినిమా మేకింగ్ టేకింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇంత మంచిగా ఒక ఫ్యామిలీ ఇమోషన్ ని కూడా కలిపి హిట్ కొట్టడం అనేది ఇస్ అన్ ఆర్ట్. అవును, అది సక్సెస్ సాధించారు అసలు. అవును, అది the whole credit goes to Abhi because the way he wrote the script, the way he executed it, అంటే తను కథ ఎలా చెప్పాడో చెప్పిన దానికన్నా బాగా తీసాడు. అండ్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్ అని నేను చాలాసార్లు చెప్తున్నా ఉన్నా. ఎగ్జాక్ట్లీ, చెప్పక్కర్లేదు, అది కనిపిస్తుంది బాబోయ్. అదే నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్. అండ్ ఈ స్కేల్లో ఇంత క్లాసీగా ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీయటం అంటే థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అభికే క్రెడిట్ ఇస్తారు. అండ్ ఆ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లోనూ టచ్ చేసింది నన్ను ఆ ఫిల్మ్, రిగార్డింగ్ ద లైన్స్ దట్ ఆర్ దేర్. నేను మొన్న కూడా అభిలాష్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెనక్కి తిరిగి చూసేవాడు భయంతోనే చూస్తాడు అంటే హీస్ ఆల్రెడీ స్కేర్డ్ అని. అలాంటి వాటితో పాటు ఐ ఫెల్ట్ దట్ ఒక బైక్ రేస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఇస్ లైక్ లైఫ్. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ డౌన్, ఒక్కొక్కసారి గోతులు కదా. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపించింది అనమాట టు అవర్ లైఫ్స్, అవర్ గ్రాఫ్స్. అంతే కదా. What do you have to say about that? For that, ఈ మెటఫర్ ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఈ మెటఫర్ ఎప్పుడు అంటే ఈ సినిమా కథ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్లీ నా మైండ్ లో అది స్టార్ట్ అయింది చిన్న ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు ఒకసారి యూ కీప్ అప్స్ అండ్ డౌన్స్, యూ క్లైంబ్ అప్ ద మౌంటైన్, క్లైంబ్ అప్ డౌన్. సో ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ దట్ వే. యు ఆర్ నెవర్ on the top, or either you're never on the low. Exactly. I mean, look at our careers, like me career and na career, anybody's, any actors. We all have our highs, lows, but the only thing that we can do is not give up and keep working. Ante, that's all we can do. And do our best. Avunu, you are the best at what you do and I'm the best at what I do. So that keeps us moving. And manaki oka baad ochina అరే ఇదే పర్సనల్ లైఫ్ లో ఇదైంది అదైందన్న మనం ఎక్కడ ఆగం. యాజ్ యాక్టర్స్ ఎస్పెషలీ వీ డోంట్, అవర్ ఫిల్మ్ మేకర్స్, దిస్ ఈస్ ద ఓన్లీ క్రాఫ్ట్ we don't have the luxury to sit at home and cry, and we don't have anybody to replace us also. If we have committed to, you have to go. You have to finish the film. You have to. అంటే నాకు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, I'm feeling mentally bad, it doesn't work that way. చెప్పావు వస్తానని వెళ్ళాల్సిందే అంతే. అది చాలా మంది కదా అర్థం కాదు. అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయనుకోండి శర్వా, చాలా వరకు దేర్ మైట్ బి అక్కడ నువ్వు రాకపోయినా సరే ఈ వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తున్నాము అని చెప్పగలుగుతారు. ఈవెన్ మన ప్రొఫెషన్ లో కూడా ఒక్కొక్కసారి ఒక కెమెరామెన్ కి యాక్టర్స్ కి లేదు, ప్రివిలేజ్ ఉండదు. అండ్ మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దట్.
ఐ మీన్ ఐ సా సో మెనీ హిట్స్ ఫ్లాప్స్. ఇయర్ ముందు వరకు అన్నీ కొంచెం యావరేజ్ బాగాలేదు అంటే ఐ వాజ్ నాట్ మేబీ నాట్ ఇన్ ద రైట్. అందుకే చెప్తున్నా ఉన్నా, బైకర్ మేడ్ మీ పుష్ హార్డర్ ఇన్ టు ద క్యారెక్టర్ బికాస్ ద వే హీ రోట్. అంటే యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద స్క్రిప్ట్. సో బైకర్ మేడ్ మీ థింక్, అంటే ఆ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అభి ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ దట్. I know. And it changed me as a person also. Yeah, I can see that on your face. Manchi pleasant smile undi. I'm happy for you really, Sharma, because I've seen you. Yeah. I mean in this industry Almost, all, yeah. చాలా రాజీవ్ తో చేసిన నాకు రాజీవ్ అన్న థింక్ ఎప్పుడు లక్ష్మి అప్పుడు అప్పుడు అవును ఆల్మోస్ట్ 20 years పైన పరిచయం. యా యా అండ్ మీరు ఎప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో తగులుతుండేవారు నాకు మీ మదర్ తో. యా 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 కరెక్ట్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కదా మీరు ఫర్ దిస్ మూవీ. వి హావ్ సీన్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ. యా అండ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. యా ఏదైనా ఒక కొన్ని డేస్ గివ్ అప్ ఇచ్చేయాలనిపించిందా ఎప్పుడైనా, ఈ ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్స్ విషయంలో కానీ? లేదా ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు అసలు ఎన్ని రోజులు చేయాలి నేను ఇది? అసలు ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళకపోతే ఐ ఫీల్ లో. ఓ అంటే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయా, సాచురేషన్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. బికాజ్ ఐ సో అంటారు కదా, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్వెట్ ఇట్ అవుట్ ఫర్ యూ టు ఫీల్ గుడ్. కరెక్ట్ మీరు అంత స్ట్రెస్ లో ఉన్నా మన స్ట్రెస్ బస్టర్ 1 hour వర్కౌట్ కంపల్సరీ మన బాడీకి మనం ఇచ్చుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, అవును, 1 hour హీ వర్క్స్ అవుట్ అట్ ఎనీ కాస్ట్. అక్షయ్ కుమార్ చూడండి. సో దీస్ ఆర్ ద పీపుల్, ఇన్స్పిరేషనల్ పీపుల్ దట్ వీ నీడ్ టు ఫాలో. అవును, బికాస్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అంటారు. ఐ నో వీల్ హ్యావ్ హియర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, బట్ అవన్నీ చేసిన బాడీని కనుక చూసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్. ఆస్తిపడు ఎవరు అంటే హెల్త్ ఉన్నోడే ఆస్తిపడు. కరెక్ట్. ఇంకేమున్నా ఉండదు అసలు. ఫైనలీ మనతో పాటు ఉండేది అది మాత్రమే, ఇంకేమీ కాదు. టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన థియేటర్ కూడా యూ మేడ్ ఇట్ ఎ టెంపుల్. సాష్టాంగ నమస్కారం కదా. అంటే జనరలీ మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళామ్మ తల్లి అని చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కానీ ఐ థింక్ యూ లిటరలీ మెంట్. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి, బికాజ్ అంటే ఎన్నో ఐ మీన్ ఆల్మోస్ట్ 7-8 years గా ఒక హిట్ లేదు. అలాంటిది జాన్లో సంక్రాంతికి నారీ నారీ అండ్ బైకర్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఆడియన్స్ అది చూడంగానే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అండ్ చిన్న అంటే కోపం ఎక్కడుండేదంటే రివ్యూస్, అరే ఎందుకు వేరే చోట్ల 4.5 ఇస్తున్నారు, వేరే చోట 3.5, మనం ఎందుకు ఇంత చేసినా అంటే చిన్న ఇది. బట్ ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ దెమ్, బట్ ఎక్కడో లోపల అరే మనం ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు కదా ఇంకొంచెం. అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ వీ వెంట్ త్రూ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మనీ, మన టైం. అందుకే మొన్న సీనియర్ జర్నలిస్ట్ మన నాగేంద్ర గారు కూడా చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే 2 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న మాట అన్నా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ హీ సెడ్ నాకే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐ నో, ఎందుకంటే ఒక మూవీ కోసము రైట్ ఫ్రమ్ ద హీరో నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ అంత ఎఫర్ట్ పెడతారు ఫర్ దట్ 1 day. ఆ 1 day వచ్చినటువంటి రిజల్ట్కి అంటే వేరే వాళ్ళు దాని గురించి తెలియకుండా మాట్లాడేటప్పటికి ఒక్కోసారి ఇట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యూ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే, ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ బతకాలంటే దీస్ రివ్యూస్ హావ్ బికమ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు అది చూసే వెళ్తున్నారు. కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే బాలేని సినిమా బాలేదని చెప్తారు, వి లెర్న్, మనం కూడా నేర్చుకుంటాం తప్పులు ఎక్కడ అని. కొన్నిసార్లు ఇలాంటి అటెంప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీసి 2 ఏళ్ళుగా తీసి ఎంత బడ్జెట్స్ అయి ఉంటాయి, ఒక్క చిన్న రైటప్తో పోతుంది తగ్గుతుంది అంటే కొంచెం ఎక్కడో లోపల చిన్న గిచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కైండ్ టు అస్. మంచి సినిమాలు వస్తే చూశారు, చెడ్డ సినిమాలు వస్తే మేము చూడవు అని చెప్పారు. బట్ అల్టిమేట్లీ దట్ బిగ్ స్క్రీన్ ఇస్ ద వన్ ఇన్స్పిరేషన్. అక్కడ నన్ను నేను చూసుకోవాలరా అని ఎందుకో సడన్ గా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, ఎందుకో సడన్ గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే దట్ వాజ్ ఎప్పుడు శర్వాన్ అట్లా చూడలేదు.
ఎప్పుడు యూ బీన్ వెరీ కామ్ కదా, సడన్లీ వి సా దట్ రేజ్ అండ్ అది ఈ మధ్యన లాస్ట్ అందరూ అడుగుతున్నారు ఏంటి ఏమన్నా ఏంటి ఏమైంది సడన్ షిఫ్ట్ ఏంటి నీకు, ఇదివరకు నాకు ఇంత మాట్లాడటం వచ్చేది కాదు, నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్, బట్ అది సమ్హౌ ఇప్పుడు రాదు అంటే నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. సూపర్, యా గ్రేట్. అండ్ డెఫినెట్లీ సీయింగ్ దట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ బాడీ బట్ ఇన్ యువర్ స్పీకింగ్, యువర్ వే ఆఫ్ బీయింగ్ అన్ని కనిపిస్తున్నాయి మొత్తం. టూ గుడ్, టూ గుడ్. అండ్ ఇందులో ఈ సినిమాలో లేడీస్ ని కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. లైక్ యువర్ వైఫ్ క్యారెక్టర్ కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ ద వే దే ఆర్ బిహేవింగ్ ఇస్ నాట్, అంటే ఎక్కువగా మనకి సినిమాల్లో కనిపించేది ఒక కైండ్ ఆఫ్, అంటే నా దగ్గర లేడు మొగుడు, ఎందుకు లేవు నువ్వు ఇప్పుడు అని తిట్టేసి అలా లేదు, చక్కగా అలా వచ్చి ఓకే అని చెప్పడం, నేను నీకోసం అవతల వెయిట్ చేస్తాను, నువ్వు దూకే 30 ఫీట్లు అనడం. ఇవి చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న లైక్ ఎనీబడి హూ ఇస్ సపోర్టింగ్ అస్, దట్స్ హౌ అ వుమెన్ ఈస్. అంటే నాగింగ్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసి ద వే, అంటే తను అనన్య అనే క్యారెక్టర్ ఎంత బాగా రాసుకున్నాడంటే ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్ బికాస్ షీ స్ట్రాంగ్, షీ డజంట్ గివ్ అప్ అండ్ షీ హోల్డ్స్ ఇట్ అప్ and she is also doing it for family. Yes. So తన పర్స్పెక్టివ్లో తను రైట్, అవును, ఇతని పర్స్పెక్టివ్లో ఇతను రైటా రాంగ్ అనేది మధ్యలో ఆగిపోయిన క్యారెక్టర్ నాది వికీ. ఎందుకంటే రాజశేఖర్ గారు క్లియర్, ఈ అమ్మాయి క్లియర్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయింది నేను. అనన్యాల మదర్ది తులసి గారిది చూసిన, ఆవిడ కూడా వెరీ యాక్సెప్టింగ్ మదర్. కరెక్ట్. ద వే అంటే పిల్లల్ని ఎలా బతికించా అలా she let her live her child. సో మీకు ఆ సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ అలానే ఉంటాయి మీకు, ఎక్కడ ఫోర్స్డ్ గా మనకు సినిమాటిక్ గా. ఇన్ఫాక్ట్ మన అన్వర్ క్యారెక్టర్ కూడా అసలు విలన్ వచ్చి హీరోకి స్పాన్సర్ చేయడం అనేది అసలు ఇప్పుడు దాకా ఎక్కడ మనకి అసలు. సో అట్లా when he says that there can only be two champions, you and me, and నేను ఎలాగో ఇంక వెళ్ళలేను, నువ్వు ఉండాలి, ఇద్దరు నువ్వు అన్న ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలని. So it's very well written, very well made, and thanks to Abhi again. Yes. And అలాగే రాజశేఖర్ గారు కూడా ఆయనని ఇలాంటి ఒక రోల్ లో మనం చూడలేదు. This is the first time that we are seeing him ఇలాంటి ఒక క్యారెక్టర్ లో, and he did terrific. మీ ఇద్దరి కెమిస్ట్రీ, and as a coach గా నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్ గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్ కదా. అంతే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూజువల్లీ. అంటే వాళ్ళు చెప్పకపోవడం అది గొప్పతనం అనుకుంటారో ఏంటో మరి. అదే మనకి పిల్లలుగా ఏమో కొంచెం చెప్తే బాగుండు కదా, ఇంత కష్టపడుతున్నాం కదా అని ఉంటది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు చెప్తే తలకెక్కించుకుంటారు అనుకుంటారో, అవి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొడుకు తండ్రిని పోడకూడదు అలా ఏదో ఉంటాయి, హగ్ చేసుకోకూడదు, జస్ట్ ఇట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. బట్ ఐ డోంట్ నో. మోస్ట్ రీసెంట్లీ నాకు రోషన్ మోగ్లీ చూసిన తర్వాత ఇన్ విమల్ ఐ హగ్డ్ అండ్ ఐఎమ్ క్రైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్. దెన్ దీస్ బోత్ వెంట్ టు సీ ద ఫిల్మ్, రాజీవ్ అండ్ రోషన్. సినిమా అయిపోయింది, రోషన్ ఇటు తిరిగి నించున్నాడు, రాజీవ్ అటు నించుంటున్నాడు. ఇప్పుడు వీడు నన్ను హగ్ చేస్తాడేమో అని, లేదు నాన్న ఇటు వస్తాడు. అదొక 2 minutes నడిచింది, తర్వాత వీడు ఇలా వచ్చి పట్టుకున్నాడు అంతే. మనోడు బ్లాస్టర్ లేదు బ్లాస్ట్ ఏం లేదు, చలో చాలు ఇంకా చాలు వదిలినాను ఈ టైప్ లో. బట్ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడి ఉంటాడు అంతే. సో ఐ థింక్ ఆ ఫాదర్, మీ ఫాదర్ ఈ సినిమాలో ఏమో జస్ట్ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు కదా, హ్యాపీ బర్త్డే. అంటే ఫాదరే కోచ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ మొన్న కూడా ఇంటర్వ్యూలో సెల్లింగ్ ఈ ఫిల్మ్ ఎవరైనా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా దే షుడ్ వాచ్ ఇట్ రీప్లేసింగ్ దట్ బైక్. కరెక్ట్. అందరికి వర్తిస్తుంది అని చెప్పాను. చాలా చెప్పేటువంటి లైన్స్ కానీ చాలా డీప్ గా ఉంది. సో సంబడి వాస్ గోయింగ్ త్రూ అ వెరీ లో ఫేస్, ఐమ్ టెల్లింగ్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ బైకర్. మీరు అది ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తారతమ్యం లేదు, మీరు ఒక్కసారి చూసారంటే యూ విల్ డెఫినెట్లీ బీ మూవ్ టు ఎస్ నేను చేస్తాను లైఫ్లో
నేను 200% యాజ్ ఎ పర్సన్ నన్ను బైకర్ అనే సినిమా మార్చేసింది. మీకు త్రూ ద జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మాకు సినిమా చూసి అయింది. అదే సో అది మీకు యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీస్ శర్వా అంటేనే నీట్ సినిమాలు తీస్తాడు, ఫ్యామిలీ సినిమాలు బాగుంటాయి అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా దిస్ ఫిల్మ్ విల్ ఇన్స్పైర్. మీరు చెప్పినట్టే బైక్ని తీసేసి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఎనీబడి కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా చాలా బాగా చెప్పాడు. యా అండ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఎవరైతే ఇప్పుడు అమ్మలు పిన్నులు వీళ్ళందరూ ఉన్నారో బైకర్ అని పోస్టర్ చూసేసరికల్లా అరే ఇది మనకి సంబంధించింది కాదేమో అనుకుంటారు, కానీ కాదు, ఇది మీకు కూడా మీకు కూడా మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా మీరు రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ విజువలైజ్ ఇట్ ఇన్ దట్ వే, దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టేక్ అవే. Along with being an entertaining film, there are very few films which are transformative films. అది చాలా మంది ఇది బైక్ అనగానే దే ఆర్ థింకింగ్ ఇది ఉట్టి స్పోర్ట్స్ ఫిల్మే కదా అని అనుకుంటారు. నేను చాలా సార్లు కూడా చెప్పా, ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి కుర్రోళ్ళు వాళ్ళ పాప ఎవరున్నా వాళ్ళ ఫాదర్స్తో చూస్తే అదొక ఫీల్ ఉంటుంది, డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఈ బైకర్స్ ని కూడా రియల్ రేసర్స్ ని వాడారంట కదా, బట్ యూ మస్ట్ హ్యావ్ ఆల్సో డన్ మెనీ ఆఫ్ ద స్టంట్స్ ఇన్ దట్. మీకు ఎప్పుడైనా దీనికి ఏదైనా జరగటం కానీ? నాకేం జరగలేదు. లక్కీలీ ట్రాక్ క్లీనింగ్ చాలా సార్లు చేశారు కదా. ట్రాక్ క్లీనింగ్ చేశారు, బట్ it's very hard to drive in that dirt biking. It was pretty hard. ఇండోనేషియాలో షూట్ చేసాము, బట్ దానికి స్పెషల్స్ దిలీప్ సుబ్రాయన్ అని మన తమిళ్ మాస్టర్ ఆయన చేశారు కొరియోగ్రఫీ అంతా. టెరిఫిక్ అండ్ మది షాట్ అక్కడ సీక్వెన్స్లని. సో వాళ్ళిద్దరికి కూడా వీ హ్యావ్ టు గివ్ వన్ బిగ్ క్రెడిట్ ఫర్ దెమ్ టు. ఐ థింక్ ఇట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ని తీసుకొని ఇలా ఇమోషన్ ని కలిపిందంటే మనకి సై సినిమా గుర్తొస్తుంది. అవును, రగ్బీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ మనకు తెలియదు, కానీ మొత్తం మనకి ఇప్పుడు తెలిసేలా చేశారు. అలాగే ఈ స్పోర్ట్ కూడా మేము చూస్తున్నంత సేపు మమ్మల్ని ఎంగేజింగ్ గా ఉంచారు. లైక్ బ్లాక్ పాస్ ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి, నాకు బస్ పాస్ అవన్నీ తెలుసు అంతే. బ్లాక్ పాస్ అమ్మ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు. అండ్ ఆ బ్లాక్ పాస్ ని మళ్ళీ బ్రేక్ చేసేది ఏదో ఉంది కదా, దాన్ని చెప్పడము అండ్ ఈచ్ ల్యాప్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడము. ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్, ఐ మెట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద అదర్ డే, యువరాజ్ గారు, ది ఎడిటర్ అనిల్, ద విఎఫ్ఎక్స్ రైటర్స్, ఎవ్రీబడి, ఎస్పెషలీ ఫుల్ క్రెడిట్ టు వంశీ గారు ఫర్ యువి. 200%. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం అంటే అసలు కథ రాయటం అవి గొప్పతనం, అది ఊహించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మనకి ఒక సినిమా లాగా ఊహించాడు అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు వంశన్న. లేదంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నరేషన్ లోనే వినగానే ఇదే మనకు ఆడదబ్బా ఈ బైకరు ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు చూస్తారు, అసలు ఎక్కడ రిలవెన్స్ లేదు, కనెక్టివిటీ లేదు అనేయచ్చు కదా. కానీ థాట్ బిగ్ చెయ్యాలి ఇలాంటిది అనేది. అంటే he is always usually very passionate about telling new things on screen. సినిమాలు ఎప్పుడు వాళ్ళ సినిమాలన్నీ ఎప్పుడు రిచ్ గానే ఉంటాయి. అవును, ఎప్పుడు అవును, అసలు ఆ బ్యానర్ అంటేనే చాలా రిచ్ గా ఉంటుంది. అవును, లక్కీలీ నేను వాళ్ళకి లక్కీయో వాళ్ళు నాకు లక్కీయో తెలియదు కానీ రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహాన్ భావుడు, ఇది అవును ఫోర్త్, ఇది ఫోర్ ఫిల్మ్ చేసాం. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హిట్ ఫర్ యు. ఇయర్ ఇంకో రిలీజ్ ఉందా? ఇయర్ భోగి అని మన సంపత్ నంది రాఖీకి రిలీజ్. భోగి కాదా? కాదు, భోగి సంక్రాంతికి శ్రీను వైట్ల గారి సినిమా. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ గెటప్ అంతా భోగి గెటప్ అండ్ ఇట్స్ కమింగ్ దిస్ ఇయర్ August 28th. ఓకే శర్వా, ఈ ఇయర్ మనదే అంతే అంటారా? అంతే, హ్యాట్రిక్ కొట్టేద్దాం. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా మెంటరా, కోచ్ ఎవరైనా ఉన్నారా? I was thinking అనమాట, శర్వాకి ఎవరు, ఇస్ దే సంబడి హూ ఇస్ లైక్ హూ యూ కన్సిడర్, ఈయన నాకు మెంటరు లేదా కోచ్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన బిగినింగ్ డేస్ లో? కానీ అంటే మెంటర్ అంటే ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేది లేదు కానీ, బట్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ, అరే నేను చిరంజీవి లాగా అవ్వాలి, ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు కమ్ టు ఇండస్ట్రీ రావటానికి. అండ్ దాని తర్వాత ఇన్స్పైర్ చేసింది అల్లు అర్జున్ గారు, బికాస్ ద వే హీ యూస్ టు వర్క్, తను కష్టపడిన విధానం. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది ఎందుకు నేను అంత కష్టపడలేదా ఏంటి అని. బట్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ రియలైజ్ కష్టానికి, నువ్వు పడే కష్టానికి నీకు ఎంత వాల్యూ వస్తుంది
అని he's one guy who inspired to work on myself. Yeah. అండ్ దిస్ 30 feet జంప్ ఉంది కదా, Ah, దాన్ని షూట్ చేసినటువంటి విధానం, ఎగ్జిక్యూషన్, ఎడిట్లో కనెక్టింగ్ ఇట్ టు ద ఫ్లాష్ బ్యాక్ right. ఇస్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. అసలు నేను ఆ మూవీ చూసినంతసేపే ఎవరితను ఈ డైరెక్టర్ మనవాడేనా, ఎక్కడెక్కడ అసలు ఎవరు, హీస్ డన్ మా నాన్న, సూపర్ హీరో, అవును, లూజర్. loser, అవును. అదే అభిలాష్ కి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్, ఒకటి నాన్న. నాన్న, ఆ రెండు ఉంటాయి. ఇవి 2 ఎప్పుడు వదలడు నేను అనుకుంటా. అసలు ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్, అంటే మామూలు ఇక్కడ అన్ని ఎడిట్లో ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నా, సెకండ్ హాఫ్ వేగ్గా చూసా కానీ మొత్తం కంప్లీట్ అయిందా చూడలా. సో ఫస్ట్ టైం అల్లు సినిమాస్లో చూసా. ఫస్ట్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్స్ నాకు ఎడిట్ ఒకటి, స్క్రీన్ ప్లే ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ 3 సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి, అవును అవును. దట్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్. యా నాకు ఎడిట్ ప్యాటర్న్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ ఒక టాప్ నాచ్ లెవెల్లో కనపడుతుంది. ఎస్, లైక్ ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూసుకున్నట్టయితే ఎడిట్ ప్యాటర్న్లో మన్యుమల్ బాయ్స్, ఆ ఫిల్మ్ లో కూడా వాడు అక్కడ కింద నుంచి తీసుకొని వస్తున్నప్పుడు వాడిని అక్కడ కట్ చేస్తాడు అనమాట, వాడి చిన్నప్పుడు ఆడుకునేదానికి. సో దట్ వే ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అంత కొత్తగా ఉండింది మాకు టు వాచ్ ద ఫిల్మ్. లేదా ఒక ఎలిమెంట్ పెట్టడము ఆఫ్ నేచర్, లైక్ వర్షం పడుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్స్ విండీ, అదంతా కూడా ఐ థింక్ ఇట్ హస్ బీన్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్. కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు లైక్ టు, ఎప్పుడైనా సరే యు వాంట్ ద డైరెక్టర్ టు బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ us, మనకన్నా తెలివైనడు ఉంటేనే వింటాం, లేకపోతే మనం తినేస్తాం. అసలే మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసు ఇలాగే అని. కానీ అన్ని విధాలుగాను ఇట్ హస్ బీన్ అ వర్త్ వాచ్ అనే చెప్పాలి. అండ్ ఎస్, వాట్ ఎల్స్, ఊరికే జస్ట్ ఒక ఫన్ క్వశ్చన్స్ 5 అడగండి. యువర్ ఫేవరెట్ ఫిల్మ్ టిల్ డేట్, మీరు చేసిన ఫిల్మ్స్ లో కాదు, మీరు చేసింది బైకర్, యూ సెడ్ దట్, ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఇన్ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, బెస్ట్ ఫిల్మ్ అట్లా అంటారా? యువర్ ఫేవరెట్ ఫిల్మ్. అట్లా బోల్డ్ ఉన్నాయి, అలాగా ఆపద్ బాంధవుడు, లేకపోతే చాలు ఇది ఒకటి చాలు మాకు. అంటే చాలా ఉంటాయి. ఆపద్ బాంధవుడిలో పాట గుర్తుందా శర్వ? ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగానల్లో ఆనందలీలా. సూపర్ సాంగ్ అసలు. ఓకే, ఇది కేటాయిస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, నేను ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు నాకు బేసిక్లీ బాగా ఫుడ్, చాలా ఇష్టం ఫుడ్ అంటే. బట్ జిప్ ఇట్ అప్ అండ్ ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే మళ్ళీ ఇంకో 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తారు. సో దాని బదులు తినకుండా ఉండడమే బెటర్. సో ఫేవరెట్ ఉండే వాటిలో నుంచి వాట్ డు యు పిక్? నాకు బిర్యానీ బాగా ఇష్టం. ఓకే, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఈట్ బిర్యానీ, నో? అప్పుడప్పుడు వీక్లీ వన్స్. ఓకే, వీక్లీ వన్స్ తింటా. ఒక యాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు అసలు. యువర్ ఫేవరెట్ బైక్? RX-100. ఓకే, దట్ వాస్ యువర్ ఫస్ట్ బైక్ దట్ యు పర్చేస్డ్? నాకు బైక్ గేర్ది కొనేవాళ్ళ, స్పీడ్ వెళ్తా అని చెప్పి కెనెటిక్ హోండా మన టైపే. ఓకే, సమస్య లేదు కొనేమని అన్నారు, అందుకనే బైకర్ చేసాం మనం. అది కొనిచ్చేసి ఉంటుంటే బైకర్ వచ్చి ఉండేది కాదు నాన్న, వచ్చి ఉండేది కాదు. కార్ అంటే అలా ఇట్ కీప్స్ చేంజింగ్. యా. ఓకే, నథింగ్ ఇస్ పర్మనెంట్. అంటే అది మెటీరియలిస్టిక్ కదా, సో ఏదో ఓకే, మారుతూ ఉంటుంది. అయితే ఓకే, ఈసారి ఒకటి కొన్నప్పుడు నాకు కూడా ఒకటి కొనేయండి. డన్. ఫేవరెట్ హాలిడే స్పాట్? బాలి. ఓ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. బాలి ఇట్స్ వెరీ ఉబూడన్ ప్లేస్ ఉంటుంది. అవును అవును, ఇట్స్ వెరీ చాలా స్పిరిచువల్, చాలా హీలింగ్ అనిపిస్తుంది ఆ ప్లేస్. కానీ ఇప్పుడు ఇంత బిజీ స్కెడ్యూల్లో మధ్యలో గ్యాప్ దొరుకుతుందా అసలు? దొరికితే వెళ్ళటానికి అది ఒక్కటే కదా, మనకి 6 గంటలు వెళ్ళిపోవచ్చు 6-7 అవర్స్లో. అవును, ఒక వారం గ్యాప్ దొరికితే అటు వెళ్ళొచ్చు. మళ్ళీ మెక్సికోలు, న్యూయార్క్లు అంటే కొంచెం ఇప్పుడు అలా వెళ్ళే పరిస్థితులు కూడా లేవుగా. అదే, ఎప్పుడు ఎటు నుంచి ఫైర్ వర్క్స్ వెళ్తాయో తెలియట్లేదు, అందుకని అందరూ ప్రస్తుతం ఇక్కడే. ఇటు సింగపూర్, ఇటు సైడ్ నుంచి పక్క నుంచి యూరోప్. యా యా యా. సో పివి సింధు గారు, నాని గారు ట్వీట్ చేశారు, అండ్ ఐ థింక్ మెనీ సెలబ్రిటీస్ హావ్ సెడ్ దట్. ట్వీట్ చేసి నాగార్జున గారు. యా, నాగార్జున గారు ట్వీట్ చేశారు. అలా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ చాలా మంది, అమలా గారు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడకి నచ్చి. ఇంకా వెంకటేష్ బాబు, ఇలా అందరు చాలా మంది పర్సనల్ మెసేజ్ చేశారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ఏమైనా సెపరేట్ స్క్రీనింగ్ ఫర్ దీస్ బైకర్స్ అరేంజ్ చేశారా?
సపరేట్ స్క్రీనింగ్ ఫర్ బైకర్స్ ఐ థింక్ ఏదో ఒక షో చేశారా? Okay, చేసినట్టున్నాం అనుకుంటా. ఓకే. Yeah, Maybe they thoroughly enjoyed it. అండ్ అందులో మెన్షన్ చేసినట్టుగానే మనకి ఎక్కువగా రిప్రజెంటేషన్ లేకపోవడము తెలియకపోవడము వి డోంట్ నో మచ్ అబౌట్ అంటే ఎంతసేపు మన క్రికెటే కదా రైట్ ఇక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేది. మేబీ ఈ సినిమా తర్వాత మనం కొంచెం యా మొన్న యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది, అలానే వైజాగ్ లో ఒక ఈవెంట్ జరిగింది. డెఫినెట్లీ నెక్స్ట్ 5 years this sport will definitely pick up. యాక్చువల్లీ ది స్పోర్ట్ హస్ పిక్డ్ అప్ సిన్స్ మెనీ ఇయర్స్. మన రోడ్ మీద కనిపిస్తుంది మనకి అటు సైడ్ ఉంటది అది కాదు ఓ అదా ఒక్కొక్కడు ఒక్కోసారి జొయ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. కేరళలో కూడా ఎక్కువ ఉంటది అనుకుంటా. హెల్మెట్లు వేసుకోకుండా వెళ్తారు బానే. అన్ని రేసింగ్ ఊర్లలోనూ. ఉన్నాయా అంటే రేస్ ట్రాక్స్ కాదు మన రోడ్ రోడ్ ట్రాక్స్ అంటారా? అందులోనూ ఎప్పుడు వెళ్తారంటే ఒక అందమైన అమ్మాయి నాలాంటి ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే వాడి బైక్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. నేను అదే చెప్పా, స్పీడ్ గా వెళ్ళకండి రా, కొంచెం స్లోగా వెళ్తే ఇద్దరు చూసుకోవచ్చు అని. యాక్చువల్లీ సూపర్. సో కంగ్రాచులేషన్స్ టు యువర్ కంప్లీట్ టీమ్, బుడ్డోడు అండ్ ఎవ్రీబడి. అంటే ఇందులో ఇట్స్ వెరీ ఈజీ దట్ మనకి కరెక్ట్గా ఒక 6-7 క్యారెక్టర్స్ అండ్ 6-7 క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాడు అంతే. అండ్ కథని బాగా రాసుకున్నాడు, ఇమోషన్ బాగా రాసుకున్నారు. ద సినిమా ఇస్ అ సూపర్ హిట్. సో కంగ్రాట్స్ టు యూ. కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ కీప్ ట్రయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానరస్ బికాజ్ మీరు పరిమితం కావట్లేదు. నారీ నడుముమరు అయితే ఫుల్ హిలేరియస్ గా నవ్వించారు మీరు, మీ నాన్న నరేష్ గారు. అండ్ ఇదేమో కంప్లీట్లీ డిఫరెంట్. ఐ థింక్ నెక్స్ట్ బోగి ఈస్ గోయింగ్ టు కమ్, దట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. యా అండ్ keep experimenting. Yes, Congrats, తప్పకుండా. Thank you so much. It's so sweet of you for doing this interview. Thank you.